ఆనాడు 2004 కంటే ముందు విద్యుత్ పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయటమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వారి ఆలోచనలకు కూడా పొందుపరిచి తీసుకొచ్చిన విషయం కూడా మనందరం ఈరోజు గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి సుదీర్ఘ రాజకీయ జీవితం ఈనాటి సమకాలీన రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి అందరికీ ఆదర్శమని, వారి భాష కానీ లేకపోతే వారు మాట్లాడినటువంటి విమర్శలు కానీ అన్నీ కూడా ఒక సహేతుకంగా ఆలోచన చేసేటట్టుగా ఉండే తప్ప ఎప్పుడు ఒక పరుష పదజాలం కానీ లేకపోతే ఒక శత్రుభావంతో కానీ ఎప్పుడు వారు మాట్లాడినటువంటి పదాలు నేను వారికి గమనించాను. చిన్నప్పటి నుంచి వారిని మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయాల మొదల దగ్గర నుంచి కూడా వారిని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా అత్యంత అభిమాన నాయకుడిగా మేమందరం వారిని చూస్తాం. అటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి అంతిమ పార్థివ దేహానికి నివాళులు అర్పించడం కోసం ఈరోజు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ క్యాబినెట్ మొత్తం కూడా నిన్న తీర్మానం చేసి సంతాపం తెలియజెప్పే కాకుండా ప్రత్యక్షంగా ఇక్కడ మగ్ధం భవన్కి వచ్చి కూడా వారిపైన ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం చూపించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ అధికారులు అంచనాలతో చేయడం